స్వరూపానంద పేరు చెబితే ఈయన ఒక శుక్రాచార్యుడు పాత్ర. శుక్రాచార్యుడు రాక్షసులందరికీ కూడా ఈ దేశాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళకి బలోపేతాన్ని చేకూర్చాడు. యజ్ఞాలు యాగాలు చేసి రాక్షసులందరినీ కూడా పెంచి పోషించాడు. రాక్షస గురువు కదండి శుక్రాచార్యుడు, అంతే కదండి? అంతే కదా. దేవతల గురువు బృహస్పతి. ఓకే ఓకే. కాబట్టి స్వరూపానంద బృహస్పతి పాత్ర చేసి ఉంటే నిజంగా సమాజం అంతా సంతోషించేవాళ్ళు. కానీ ఆయన చేసింది ఏమిటి? మోసం, మాయ, దగ. ఆయనేమో జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వెళ్ళి కాశీలో గంగలో ముంచేసి నేను ఈయన హిందువుగా మార్చేశాను, హిందువుడుగా ఈయన మారిపోయాడు అని ఒక విషయాన్ని, ఒక నమ్మకాన్ని హిందువులకి చూపించాడు. అందరూ నమ్మేశారు. అరే చాలా సంతోషం, గంగలో మునిగి ఆయన సాంప్రదాయమైన బట్టలు కట్టుకొని వచ్చాడంటే హిందువుడిగా మారాడు, సంతోషమైన అందరూ నిజమే నమ్మారు. కానీ అది ఒక పెద్ద మోసం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ అమ్మగారు అదేమీ కాదు, మా అబ్బాయి క్రైస్తవుడే, ఏదో స్వామి రమ్మంటే ఏదో ఆయనకి ఆశీస్సుల కోసం అలా చేశాడు తప్ప మా బాబు క్రైస్తవుడే అని చెప్పి ఎలక్షన్ అయిన వెంటనే మొదటి దర్శనానికి జెరూసలేం వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. అంతే కదండి. కాబట్టి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక పెద్ద స్కెచ్ అని హిందూ సమాజాన్ని మోసం చేయడానికి స్వరూపానంద, జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. కాబట్టి ఈ విధముగా ఆయన ఆశ్రమం ఒక లోక కళ్యాణానికి యజ్ఞాలు కానీ, ఒక ఆధ్యాత్మిక సభలు కానీ, గో సంరక్షణ కానీ, లేకపోతే హిందూ సమాజంలో ఉండేటటువంటి అనేక సమస్యల పట్ల అవగాహన సదస్సులు కానీ, హిందూ ధర్మం అర్థం చేసుకునేటువంటి సదస్సులు కానీ, లేకపోతే మత మార్పిడి జరుగుతున్నటువంటి పరిస్థితిలో హిందూ సమాజానికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కానీ ఏమీ లేదు. కేవలం సెటిల్మెంట్లు, పైరవీలు, రకరకాల ప్రభుత్వం ఉండేటప్పుడు 5 ఏళ్ళలో దేవాదాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్స్ కానీ, ఎవరికి ఎక్కడ బదిలీలు కావాలన్నా, ఎవరికి ఎక్కడ కావాలన్నా ఇవన్నీ చేసి పెడుతూ చివరికి అది ఒక వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ పీఠం అని చాలామంది మాతో అన్నారు. వైసీపీ పీఠం ఆ స్వామి, మీ అందరూ చూసి ఏం చేస్తున్నారు? ఎవరన్నారు స్వామి మీతోని? హిందువులే కాదు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు అన్నారా లేకపోతే కొంతమంది హిందూ ధార్మిక సంస్థలు ప్రతినిధులు ఉంటారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి, హిందూ ధర్మశక్తి, చాలా సంస్థలు ఉంటారు. ఏంటి స్వామి ఇది? అది వైసీపీ పీఠంగా మారిపోయింది ఏంటి ఇది? ఎవరైనా అడిగితే మేము మాట్లాడలేకపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక పక్కేమో అక్కడ భీమిల్లో 15 ఎకరాలు యజ్ఞాలు యాగాలు చేస్తామని స్థలం తీసుకున్నారు. సంతోషం, నిజంగా మీరు యజ్ఞ యాగాలు చేయడం అందరికీ ఆనందం. కానీ తీసుకున్నటువంటి కొద్ది రోజుల్లో మళ్ళీ ఏం చేశారు? మేము దాన్ని కమర్షియల్గా వాడుకునే అవకాశాన్ని కూడా మీరు మాకు ఇవ్వండి అని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. దానికి ఆగమేఘాల మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగి దానికి వాణిజ్య ప్రకారంగా వాడుకోవచ్చని అవకాశం ఇచ్చాడు. ఏంటిది? యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళకి, ఆశ్రమాలకి కమర్షియల్గా మేము మార్చుకుంటామని అక్కడ కూడా ఏదో కాటేజెస్ లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లు, రిసార్ట్స్ కట్టేసి అది ఆశ్రమాన్ని బోడి తిప్పేసి అది వ్యాపారమేనా? ఈ విధముగా ప్రతిదీ కూడా అండి. ఆ సాయి ఇన్ఫ్రా అనేటువంటి అధినేత ఉన్నారు మన హైదరాబాద్లో. అక్కడ కేసీఆర్ గారు యజ్ఞయాగాలు చేసి నేనే గెలిపించానంటే ఆయన రూపాయికి 1 ఎకరాని 2 ఎకరాలు ఇచ్చారు. 1 ఎకరా ఏమో సాయి ఇన్ఫ్రాకి ఇచ్చేసి అక్కడేమో సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా అవన్నీ కూడా కాటేజెస్ అన్నిటికీ కూడా ఇచ్చేశారు. ఎక్కడండి? తెలంగాణలో కూడా. ఏంటిది? పూర్తిగా వ్యాపారం, పూర్తిగా అన్యాయం, పూర్తిగా మోసం. హిందువులు కాషాయం బట్టలు వేసుకొని హిందువులు దగా చేయడం, హిందువులు మోసం చేయడం. ఒక్కరోజైనా ఈయన స్వరూపానంద జగన్మోహన్ రెడ్డికి అయ్యా తిరుపతి వెళ్ళేటప్పుడు, బ్రహ్మోత్సవాలు ప్రారంభించేటప్పుడు భార్య లేకుండా వెళ్ళకూడదు. అది ఎవరైనా కానివ్వండి. పూర్వం రాజులు చక్రవర్తుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అది. దాన్ని మీరు గౌరవించండి. ఒకవేళ మీరు మతం మారి ఉన్నారు, క్రైస్తవుడు కాబట్టి మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు రారు కొంతమంది. అలాంటి సందర్భంలో మంత్రులు పంపించండి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు దేవాదాయ శాఖ, ఎండోమెంట్స్, వాళ్ళనైనా భార్యాభర్తలు పంపించండి. ఒక్కరోజైనా అన్నారా? రామతీర్థాలు రాముడి శిరస్సు ఖండిస్తే అక్కడికి వెళ్ళి చూడడం, దాన్ని ఖండించడమైనా చేశారా?
మన అంతర్వేదిలో రథాన్ని కాల్చేస్తే దాదాపుగా 75 సంవత్సరాల చరిత్ర రథం, పురాతనమైన రథం మళ్ళీ అది వస్తుందండి. అంటే స్వామి ఇప్పుడు స్వరూపానంద స్వామీజీ హిందూ ధర్మం కోసం ఏం చేయలేదని మీరు అంటూ ఉన్నారా? హిందూ ధర్మంగా చెయ్యి ఉండొచ్చు ఒక 5 పైసలు. నేనున్నానంటే ఒక కాషాయ బట్టలు వేసుకుని నేనే కాదు ఎవరైనా స్వామీజీగా మేము ఉన్నామంటే మేము కనీసం 100కి ఒక 90% అయినా హిందూ ధర్మం కోసం మేము చెయ్యాలి. ఒక ఒక 5, 6, 7% ఆశ్రమం కోసం, ఆ తర్వాత మన కోసం ఆశ్రమంలో ఉండే వాళ్ళ కోసం అక్కడ ఏవైనా ఒక కార్పస్ ఫండ్ కానీ ఆశ్రమంలో ఒక ఉన్నతంగా ఉండడానికి ఫెసిలిటీస్ కానీ 10% చూడాలి. ఓకే. 90% సమాజం కోసమే ఆలోచన చేయాలి. ఏది ఇదైనా 90% పైనే ఈయన కేవలం ఈయన ఆశ్రమం, ఈయన స్వార్థం. అది కూడా ఆశ్రమంలో ఉండే వాళ్ళు చేసిన సంతోషం. కరోనా సమయంలో ఆయన దగ్గర చదువుకునేటువంటి ఆ వేద పాఠశాలలు ఉండేవాడికి ఒక పిడికిడి బియ్యం కింద ఇవ్వలేయన. అంత దిక్కుమాలిపోయాడండి స్వరూపానంద. పిడికిడి బియ్యం ఇవ్వలేదండి ఎవడికి. కరోనా సమయంలో కరోనా సమయంలో సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వారి దగ్గర పనిచేసే వాళ్ళకి ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకున్నారు. అది కూడా నువ్వు చేయలేవా? ఏది నువ్వు చేసింది? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు, అరుగు పాడారు, ఏదో 4 దుప్పట్లు పనిచేసావు, అయిపోయిందా? ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నారు, దుప్పట్లు కంబాలు ఇస్తున్నారు. అదొక్కటే ఆశ్రమం తరపున చేసేదా? మరి ఇంకేం లేవా? ఈ రాష్ట్రంలో ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి. దేవతలను కోసేశారు, పీకలు కోసేశారు, రథాలు కాల్చేశారు. పిఠాపురంలో ఒక్కరోజే 28 ఆలయాలు విగ్రహాలు ముక్కలు చెదగొట్టేశారు. కనీసం సందర్శించావా? పోని బాధపడి ఒక ప్రెస్ మీట్ పెట్టావా? నేను ఖండిస్తున్నాను, ఈ దోషుల్ని పట్టుకోండి అన్నావా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒక్కడిని పట్టుకోకపోయి పిచ్చోలు చేస్తున్నారు. రామతీర్థంలో పిచ్చోడు కోసేశాడు. పిఠాపురంలో మధ్యస్థిమితి లేని వాళ్ళు చెదగొట్టేశారు విగ్రహాలు, దేవతా విగ్రహాలని. ఆ అంతర్వేదిలో మధ్యస్థిమితి లేనివాడు ఎవడ వెళ్ళి రథం కాల్చేశాడని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు కట్టుకథలు చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది తప్పయ్యా, అలా మాట్లాడకండి, దోషుల్ని పట్టుకోండి చిత్తశుద్ధితో అని ఒక మాటైనా మాట్లాడావా? ఏమీ లేదండి. ఈయన కేవలం ఈయన డబ్బు, ఈయనకి సెటిల్మెంట్స్ కావాలి. సెటిల్మెంట్స్ అని అంటున్నారు కదా స్వామి, ఇందాకలు కూడా అన్నారు, ఇప్పుడు కూడా అన్నారు కదా. సెటిల్మెంట్స్ అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి సెటిల్మెంట్స్ అని? మొత్తం ఉత్తరాంధ్రలో ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా, ఎవరెవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, ఎవరెవరికి కొత్తగా ఏవైనా ప్రభుత్వం పోస్టులు ఖాళీలు ఏవైనా అందులో భర్తీ చేయాల్సి వస్తే మొత్తం ఈయనేనండి పైరవీలంతా కూడా.